పూర్ణాస్ డైరీ ఛానల్కి స్వాగతం. హలో అండి, నమస్తే. పూర్ణాస్ డైరీ ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నా. వెదర్ చల్లబడుతోంది కదా, సాయంత్రం అయ్యేసరికి కొంచెం చల్లగా అనిపిస్తోంది. బయట చల్లగా ఉన్నప్పుడు మనం ఇంట్లో వేడివేడిగా బజ్జీలు వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది కదా. క్షణాల్లో క్యాప్సికమ్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. బండి మీద మనం కొనుక్కున్న బజ్జీలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి అన్నమాట. అండ్ ఎక్కువ కష్టం కూడా ఉండదు ఇందులో. సో అది ఎలా చేయాలి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్ క్యాప్సికమ్ని చక్కగా వాష్ చేసుకోవాలి. కడుక్కున్నాక దాన్ని తడి లేకుండా తుడుచుకోవాలి. తడి ఉంటే కనుక మనం తర్వాత బజ్జీల పిండిలో ముంచినప్పుడు పల్చగా అయిపోతుంది పిండి. అందుకని తడి లేకుండా తుడుచుకుని ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టు పొడవుగా కట్ చేసుకోవాలి వీటిని. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పుడు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోరు, చిటికెడు సోడా, రుచికి సరిపడా ఉప్పు కారము వేసి వాటర్తో కలుపుకోవాలి. కొంతమందికి ఘాటు ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులో కలుపుకోవచ్చు. సో నేనైతే ఇవి మటుకే కలిపాను. వీటిని చక్కగా వాటర్తో లమ్స్ లేకుండా, అంటే ఉండలు లేకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట. బజ్జీ మంచి కలర్ రావడానికి 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపుని కూడా ఇందులో యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కలుపుకున్న శనగపిండి మిశ్రమంలో ఒక డ్రాప్ని కాగుతున్న ఆయిల్లో వేస్తే అది ఇలా పైకి తేలాలి. అప్పుడు ఆయిల్ కాగినట్టు. అప్పుడు మనం క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదా, దాన్ని ఆ పిండిలో రోల్ చేసుకొని పిండి అంతా కూడా ఆ ముక్కకి పట్టాలి అన్నమాట. అట్లా పట్టేలా రోల్ చేసుకొని దాన్ని మనం బాండీలో వేసుకోవాలి. అలాగే రిమైనింగ్ క్యాప్సికమ్ ముక్కల్ని కూడా చక్కగా పిండిలో రోల్ చేసుకొని ఆ పిండి అంతా కూడా ముక్కకి పట్టించి దాన్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం పచ్చిపోయిన తర్వాత వాటిని గరిటెతో అటు ఇటు తిప్పుతూ టర్న్ చేసుకుంటూ ఉండాలి. అలా టర్న్ చేస్తే కనుక అవి ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. ఒక పక్కన కలర్ వచ్చి ఒక పక్కన పచ్చిగా ఉండకుండా అన్ని వైపులా కూడా కరెక్ట్గా కుక్ అవుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు రిమైనింగ్ పోర్షన్ క్యాప్సికమ్ ముక్కల్ని కూడా పిండిలో ముంచి వాటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో దాన్ని గరిటెతో టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఈవెన్గా కుక్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో బజ్జీలో స్టఫింగ్ కోసం అని చెప్పి 1/2 కప్పు పల్లీలని వేయించుకుంటున్నాము. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసేసుకోవాలి. అవి వేగేలోపు మనం ఒక కప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు వేగిన పల్లీల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, తర్వాత కొంచెం ఉప్పు, నిమ్మరసము, తర్వాత కొంచెం కారము అన్నీ కూడా వేసుకొని స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. వీటికి ఏమి క్వాంటిటీ ఇంత అని లేదు, మీ టేస్ట్కి ఎంత కావాలో అంత వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం వేయించుకున్న బజ్జీలన్నిటికీ కూడా పొడవుగా నైఫ్తో ఘాట్లు పెట్టాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న బజ్జీల్లో మనం రెడీగా పెట్టుకున్న ఆ స్టఫింగ్ ఉంది కదా, దాన్ని అంతటిని కూడా చక్కగా స్టఫ్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడే ఉల్లిపాయలు కట్ చేసుకుని ఆ స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. బజ్జీలు వేయకముందే మనం ఆ స్టఫింగ్ రెడీ చేస్తే ఉల్లిపాయలకు ఉన్న టేస్ట్ తగ్గిపోతుంది అన్నమాట, నీరు వచ్చేసి. సో బజ్జీలు వేయించుకున్నాక అప్పటికప్పుడు ఆ స్టఫింగ్ దాన్ని రెడీ చేసుకొని బజ్జీల్లో ఫిల్ చేసేసుకోండి. మన క్యాప్సికమ్ బజ్జీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ బజ్జీ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. డైటింగ్లో ఉన్న వాళ్ళైనా సరే ఒక్క పూట మీ డైటింగ్ని పక్కన పెట్టి ఈ వింటర్లో క్యాప్సికమ్ బజ్జీని వేడివేడిగా తయారు చేసుకొని రుచిని ఆస్వాదించండి. ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ప్రీవియస్ వీడియోస్ని కూడా చూసి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినప్పుడే నేను ఎప్పుడైనా వీడియోస్ పెడితే వాటి నోటిఫికేషన్స్ మీకు కనపడతాయి. సో ఇదండి ఈరోజు వీడియో. తప్పకుండా మీరు క్యాప్సికమ్ బజ్జీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బై బై, టేక్ కేర్.